దేవుడు చెప్తున్నటువంటి విధానం ఏంటో తెలుసా? నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. స్తోత్రం. ఏం చేస్తాడంటే దేవుడు ఎడారిలో ఎటు పోవాలో తెలియక ఇటు అటు తిరుగుతున్న హాగర్ దగ్గరికి వచ్చి నీకు ఏమైంది, ఏమొచ్చింది అని అడిగి నువ్వు మళ్ళీ పోయి నీ యజమానురాల కింద అణిగిమణిగుండు అని దృష్టించి చెప్పటం వల్ల గొప్ప కార్యాలు ఆమె చూసింది. కొంతకాలం బ్రతకగలిగిన తర్వాత నెట్టివేయబడింది, అది వేరే విషయం. దేవుడు నిన్ను దృష్టించాలంటే నీ లోపలికి ఆత్మ విషయమైన దీనత్వం రావాలి, తగ్గింపు జీవితం రావాలి, దేవుని విషయాల్లో రోషం కలిగిన జీవితం రావాలి, పౌరుషం కలిగిన జీవితం రావాలి. ఈ ఇహలోక విషయాలలోనేమో తగ్గించుకునే స్వభావం రావాలి. ఈ రెండు లక్షణాలు నీకు ఎప్పుడైతే వస్తే అప్పుడు నువ్వు ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వ్యక్తివి అవుతావు. అంతేకాదు చూడండి, ఎవరిని దేవుడు దృష్టించాడో ఆ దృష్టించినటువంటి వ్యక్తులకి దేవుడు మరొక స్టెప్, మరొక ఆశీర్వాదం ఇస్తున్నాడు ఆత్మీయ విషయమైన దీనులకి. కీర్తనల గ్రంథం 25:9 వచనం, 25వ కీర్తన 9వ వచనం దావీదు చెబుతున్నాడు ఈ విషయాన్ని. తన మార్గమును దీనులకు దేవుడు నేర్పెడుతున్నాడంట. స్తోత్రం చెప్పాలా? చెప్పండి అమ్మా అందరూ. దేవుడు తన మార్గాన్ని, ఇశ్రాయేలీలకు దేవుని కార్యాలు తెలుసు, మోషేకి దేవుని మార్గం తెలుసు. 103వ కీర్తనలో మాట ఉంది. 103వ కీర్తనలో 7వ వచనంలో ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. స్తోత్రం చేద్దామా? మా పరలోక రాజ్యం సంపాదించుకోవాలనుకున్నావు కదా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏ మార్గంలో వెళితే పరలోక రాజ్యం వచ్చింది? అచ్చంగా మేలులు పొందుకుంటావా? అచ్చంగా దీవించబడతావా? అచ్చంగా ప్రవచన వరాలు, కృపా వరాలు పొందుకుంటావా? అన్ని పొందుకుని దేవుని మార్గం తెలియక మార్గం తప్పిన చుక్కల్లాగా బయటికి వెళ్ళిపోయావనుకో, మార్గం తప్పి తిరుగుతున్నటువంటి చుక్కల్లాగా నీ బ్రతికైపోయింది అనుకో, పరలోక మార్గాన్ని విడిచిపెట్టి అగ్నిగుండ మార్గానికి వెళ్ళావనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంది? స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. దేవుడు దీనులకి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు. నాకైతే ఎంత సంతోషంగా ఉందో. మనం కనుక దీనత్వాన్ని తెచ్చుకుంటే, అంటే ఏంది? దేవుని విషయాల్లోనే రోషం, పౌరుషం కలిగి ఉండాలి, ముందుండాలి. మాట్లాడి అనిపించుకుని ప్రమాదాలు వచ్చిన సమయంలో ఇది దేవునికి అప్పగిస్తున్నానని వెనకడుగు, మౌనంగా ఉండాలి. ఇలా ఏ మనిషి అయితే చేస్తాడో, ఇలా ఏ మనిషి అయితే ప్రవర్తిస్తాడో ఆ మనిషి దీనుడు. ఆ దీనుడికి దేవుడు తన మార్గాన్ని చూపిస్తాడు. స్తోత్రం చెప్పాలా? ఎటెల్లాలో తెలియట్లేదయ్యా, ఎటెల్లాలో తెలియట్లేదయ్యా అని అడుగుతున్నారు. ఇంక విచిత్రంగా ఏంటంటే పాస్టర్ గారులు అడుగుతున్నారు, దేవుడు తన మార్గాన్ని నీకెందుకు తెలియజేయడు? నీవు ఆత్మ విషయమైన దీనుడు కనుక అయ్యుంటే ఏ మార్గంలోకి వెళ్ళాలో దేవుడు తెలియజేస్తాడో, ఎక్కడికి వెళ్తే ఆత్మను రక్షించగలవో తెలియజేస్తాడో. నాకు దేవుని మార్గం తెలియట్లేదనే వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మోషేకి దేవుని మార్గాన్ని దేవుడు తెలియజేశాడంట, ఇశ్రాయేలు ప్రజలకేమో సూచ్యక్రియలు తెలియజేశాడంట. ఇప్పుడు ఏది బెస్ట్ అంటారు? సూచ్యక్రియలు కనపడ్డాయి, జరుగుతున్నాయి, అనుభవించావు, హాయిగా ఉంది, సంతోషం, అమ్మా నాకు రోగం తగ్గిపోయింది అన్నావు, బాగుపడ్డాను అన్నావు, దయ్యాలు వదిలిపోయినాయి అన్నావు, మంత్రశక్తుల ప్రభావం కట్లు తెగిపోయినాయి అన్నావు, చేతబడి శక్తులు పోయినాయి అన్నావు. మంచిదే. కానీ దేవుని మార్గం నీకు తెలియకపోతే ప్రార్థన చేసి నువ్వు బ్రతుకుతావు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడని చెప్తే వాడు లేచిన తర్వాత తాగి తందనాలాడి తిరుగుతున్నాడు.
ఇప్పుడు దేవుడు బాగు చేసి బ్రతికిచ్చింది ఎందుకు? తాగి తందనాలు ఆడతానుక, తిరగటానిక? దేవుడి సన్నిధికి తప్ప ఇంకెక్కడికైనా వెళ్తాడంట. బతికిచ్చింది దేవుడు, దేవుని సన్నిధికి తప్ప ఇంకెక్కడికైనా వెళ్తారు. ఇలాంటి తరం ఒకటి ఉంది. అందుకే శోచక్రియల కంటే, అద్భుతాల కంటే స్థిరమైనది ఏందయ్యా? దేవుని రాజ్యం. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే మనకేం తెలిసి ఉండాలి? ఆయన మార్గం తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? ఇది కూడా వినకపోతే ఇక నీ కర్మ. ఎందుకంటే మార్గాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు అన్నాడు. ఏ మార్గం అది? పరలోక రాజ్యానికి చేరే మార్గం, దేవుని రాజ్యానికి చేరే మార్గం. ఆత్మ విషయమై దీనులైన వారికి దేవుడు ఒక స్పెషల్ డిజైన్ చేసి ఈ మార్గంలో పో అని తెలియజేసే మార్గమే ఈ మార్గం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, దీనులకు తన మార్గాన్ని తెలియజేసి ఆ తర్వాత ఏం చేస్తాడు? 147వ కీర్తన 6వ వచనం, 147వ కీర్తన. అమ్మా, యెహోవా దీనులను లేవనెత్తువాడు. దేవుడు ఏం చేస్తాడంట? లేవనెత్తువాడు. ఆయన దీనులను లేవనెత్తుతాడు. ఏదైనా సమస్య వచ్చి కృంగిపోయావా? ఏదైనా సమస్య వచ్చి నలిగిపోతున్నావా? ఏదైనా బలహీనత వచ్చి, అప్పులయ్యి, ఇబ్బందులు వచ్చి ఒకవేళ అల్లాడిపోతున్నావా? నువ్వేం భయపడగాక. ఆత్మ సంబంధమైన దీనత్వం కనుక నీకు ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ పరిస్థితులన్నింటిలోంచి నిన్ను లేవనెత్తుతాడు. ఎందుకయ్యా అంటే నీ లోపల ఉండాల్సిన లక్షణం నీకుంటే ఆ విషయాల్లో నువ్వు కృంగిపోయి నలిగిపోయి ఒకవేళ దేవుడిని విడిచిపెడతావేమో. అందుకని దేవుడు నీ దీనత్వం గనక చూస్తే నిన్ను లేవనెత్తుతాడు. నిన్నేం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఏ విషయంలో పడిపోయావో ఆ విషయంలో లేవనెత్తుతాడు. అందుకని భక్తుడు మంచి పాట రాశాడు. ఏమనంట? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఎక్కడ పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో మళ్ళీ దేవుడు నిన్ను లేవనెత్తువాడు. స్తోత్రం. దీనత్వంలోకి రా. ఆత్మ విషయమైన దీనత్వాన్ని అలవరుచుకో, నేర్చుకో, సాధన చేయి. దేవుణ్ణి అడుగు, వ్రత దినాలు ఏర్పరచుకో. దేవుని విషయాలను ఉగ్రుడు అవ్వాలి, ఆవేశంతో ఉండాలి. నీ శరీర సంబంధమైన విషయాల్లో అణిగిమణిగి ఉండాలి, లొంగి ఉండాలి, భరించాలి, సహించాలి. ఆ దీనత్వం నీ లోపలికి, నా లోపలికి వస్తే అప్పుడు దేవుడు మెచ్చుకొని నిన్ను లేవనెత్తుతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏ స్థితిలో ఉండ నిన్ను లేవనెత్తుతాడు. అందుకే బైబిల్ చెబుతుంది 7 మార్లు నీతిమంతుడు పడ్డా లెగుస్తాడు. లెగుతాడా? పడిపోతాడా? ఆయన దీనులని చూసే దేవుడు, దీనులకి తన మార్గాన్ని తెలియజేసే దేవుడు, దీనుల్ని పడిపోయిన చోటే లేవనెత్తే దేవుడు. అంతేకాదు, యోబు గ్రంథం 5వ అధ్యాయంలోకి రండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 11వ వచనం చదువునానా? దీనులను ఉన్నత స్థలములలో, స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. దీనులని దేవుడు ఎక్కడ ఉంచుతాడంట? అసలు ఉన్నత స్థలాలంటే ఏంది? ఎత్తైన స్థలాలు. పరలోక రాజ్యం ఎక్కడుంది? కింద ఉందా, పైన ఉందా? ఉన్నత స్థలం. ఉన్నతుడుగు ఆ మహోన్నతుడు నివసించే స్థలం ఉన్నత స్థలం. ఆ ఉన్నత స్థలాలలోకి
మనల్ని ఎక్కిస్తాడంట. స్తోత్రం. దీనులకి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏందో తెలుసా? పరలోక రాజ్యం. నీవు గనక ఆత్మ విషయమైన దీనత్వంలోకి వస్తే, ఆ ఆత్మ సంబంధమైన దీనత్వం నిన్ను ఖచ్చితంగా ఉన్నత స్థలంలోకి నిన్ను తీసుకుని వెళ్ళిద్ది. ఎక్కిస్తాను అంటున్నాడంటే పక్కన ఎవరుండారు అంటే ఎక్కలేకపోతే, ఇప్పుడు నేనుండా సభల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అన్నయ్యళ్ళు చేయబట్టుకుని నన్ను ఏం చేస్తారు? ఎక్కిస్తారు. అంటే ఏంది? ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చాడు? మన దగ్గరకు వచ్చాడు, మన ప్రక్కనే ఉన్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? మనం ఎక్కలేని స్థితిలో ఉండగానే, నువ్వు ఆత్మ సంబంధమైన దీనత్వం కలిగిన వ్యక్తివి గనక నేను నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు, నిన్ను ఎక్కించడానికే నేను కిందకు వచ్చాను అంటాడు. స్తోత్రం. ఇంత సంతోషం కలగాల. కానీ మాట్లాడుతున్నప్పుడు ఎంత మంట రేగాలి? ఆత్మ సంబంధమైన మంట దీనులను ఉన్నత స్థలాలలోకి ఎక్కిస్తాడు. అంతేకాదు, ఆ 9వ వచనం నుండి చూస్తే, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు, ఆయన భూమి మీద వర్షం కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయువాడు. అట్లు అలాగా అంటున్నాడు. అట్లు అంటే అలాగా నేను ఆశీర్వదిస్తా. ఎలాగ ఆశీర్వదిస్తాడంటే ఆయన ఇక్కడ చెబుతున్నమాట, పరిశోధింపజాలని మహాకార్యాలు చేస్తాడు. ఎవడు పరిశోధించిన అర్థం కావు. నేను ఎవరికి అర్థం కావట్లా, ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదు, సంఘానికి అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లా. ఏంటంటే మీటింగ్లు పెడుతున్నాడు, డబ్బులు లేవంటున్నాడు. ఓ పాస్టర్ గారు అడుగుతున్నాడు, అన్నా నిజం చెప్పు అన్నా, నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పన్నా, మాకు కూడా కొంచెం చోటు కల్పించన్నా అంటున్నాడు. నిజంగా చెబుతున్నా, నాకే సంఘం ఇచ్చే డబ్బులు, తినమని ఇచ్చే డబ్బులు తప్ప ఏ వ్యక్తి నాకు ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఎలా చేస్తున్నావు? మాకు ఆశ్చర్యంగా ఉందంటే, నాకు తెలీదు, నువ్వు పరిశోధిస్తున్నావు. పరిశోధనకు అందనంత ఆశ్చర్యకార్యాలు నా పట్ల దేవుడు చేస్తున్నాడు. స్తోత్రం. చాలామంది పరిశోధిస్తారు, ఎట్ట బతుకుతున్నాడు, ఎలా జీవిస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం అని అందరూ పరిశోధించడానికి చూస్తారు. కానీ వాళ్ళ పరిశోధనకు అందదంట. వాళ్ళ పరిశోధనకి అందనటువంటి విషయం. పరిశోధింపజాలని మహాకార్యాలను లెక్కలేనన్ని అద్భుత క్రియలను, అలాగే దీనులను కూడా ఉన్న స్థలాలకు ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా. లెక్కలేనన్ని కార్యాలు మొన్నోడు చేశాడు, అటు మొన్నోడు చేశాడు అని ఇటు నువ్వు లెక్క పెట్టుకుంటా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఇక నేను లెక్క పెట్టలేను, రోజుకి దేవుడు చేసే కార్యాలు ఎక్కువైపోతున్నాయి అనుకుంటారట. లెక్కలేనన్ని అద్భుత కార్యాలను, పరిశోధింపజాలనన్ని ఆశ్చర్య క్రియలను, మహాకార్యాలను ఆయన చేస్తాడు. అలాగే అలాగే నిన్ను ఉన్నత స్థలాల్లో కూడా ఎక్కిస్తాడు. స్తోత్రం. అంతేకాదు, ఆయన భూమి మీద వర్షం కురిపిస్తాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేస్తాడు. పొలాల మీదగా నీళ్లు ప్రవహించడం చూసావా? చాలాసార్లు చూసాం. వరద వచ్చిందంటే చాలు ఏమవుతాయంట, పొలాల మీదుగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఎవరికి అర్థం కాదు. పరిశోధించడానికి కూడా వర్ష రూపంలో వచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన వర్షములే మన దగ్గరికి వచ్చునని హోషేయ గ్రంథం చెబుతుంది. ఆయన ఎలా వస్తాడంటే మన దగ్గరికి వర్షములే వస్తాడు. దీనులను తడపటానికి, దీనులను అభివృద్ధి చేయటానికి, దీనుల్ని ఉన్నత స్థలంలోకి ఎక్కించటానికి ఆయనే వర్షం వలె వస్తాడు. వచ్చి ఉన్నత స్థలమైనటువంటి పరలోక రాజ్యానికి మనల్ని చేరుస్తాడు, ఎక్కిస్తాడు. ఒక్క దీనులు అయ్యామంటే ఆయన కనుదృష్టి మీద ఉండిద్ది. ఒక్క దీనులు అయ్యామంటే
ఆయన ఏం చేస్తాడట? తన మార్గాలను మనకు నేర్పెడతాడట. ఒక దేవుని దృష్టిలో మనం దీనులమైతే ఏ పరిస్థితుల్లో నుంచి అయినా మనల్ని లేవనెత్తుతాడంట. దేవుని విషయంలో దీనత్వం కలిగి ఉంటే మనల్ని ఉన్నత స్థలాలకి ఎక్కిస్తాడంట. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండాం. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఏం కావాలి మనకి? ఆత్మ విషయమైన, శరీర సంబంధంగా కాదు, ఆత్మ విషయమైన దీనత్వం.